హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు నమ్మశక్యం కానీ మరియు భయానకమైన పురాతన ఆచారాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆచరించబడుతున్నాయి. వాటిలో కొన్ని మీకోసం. బని పండుగ. కర్నూలులోని దేవరగట్టు ఆలయంలో ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే ఈ భయంకరమైన ఆచారంలో శివుడు రాక్షసుని చంపినందుకు గుర్తుగా భక్తులు ఒకరిపై ఒకరు లాఠీలు అనే కర్రలతో కొట్టుకుంటారు. ఈ ఆట అర్ధరాత్రి ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. చాలామంది రక్తంతో తడిసిపోతారు. ఈ సంప్రదాయం 100 ఏళ్లకు పైగా ఉందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఎవరూ పెద్దగా గాయపడకుండా చూసేందుకు పోలీసులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. ఇక్కడ ముస్లింలు మరియు హిందువులు ఇద్దరూ ఈ విచిత్రమైన మరియు ఒళ్ళు గగురు పొడిచే ఆచారాన్ని ఆచరిస్తారు. శిశువులను 50 అడుగుల ఎత్తు నుండి కింద పడేస్తారు. కింద ఉన్న పురుషులు పట్టుకున్న మందపాటి షీట్లో వచ్చి పడేలా విసిరేస్తారు. ఈ ఆచారం మహారాష్ట్రలోని సోలాపూర్ సమీపంలోని బాబా ఉమర్ దర్గా మరియు కర్ణాటకలోని ఇండి సమీపంలోని శ్రీ శాంతేశ్వర ఆలయంలో ఉంది. ఈ ఆచారం 700 సంవత్సరాలకు పైగా జరుగుతోంది మరియు ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగలేదు. తీమితి. తమిళనాడులో ఆచరించే ఈ ఆచరణలో నిప్పు మీద నడవడం ఉంటుంది. 2 నెలలకు పైగా జరుగుతుంది ఈ వేడుక. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్రౌపది నిప్పుల మీద నడుస్తుంది అని ఈ నడవడాన్ని ధీమితి అని అంటారు. ఆమె మంట నుండి క్షేమంగా మరియు రిఫ్రెష్డ్గా బయటపడిందని చెబుతారు. ఇలా చేయడం వల్ల అమ్మవారు కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. ఈ జల్లికట్టు సాంప్రదాయ రైతుల క్రీడ. ఇక్కడ ఎద్దులను ప్రత్యేకంగా పెంచుతారు. వాటి కొమ్ములను పదును పెడతారు. ఇక్కడ గెలిచిన వారికి బహుమతి తరచుగా పెంచబడుతుంది. యువకులు ఈ బహుమతిని కైవసం చేసుకోవడానికి ఎద్దును స్వారీ చేయడం ద్వారా దానిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మచ్చిక చేసుకున్న తర్వాత ఎద్దును చంపరు. వాస్తవానికి ఆయుధాలు అనుమతించబడనందున ఎద్దుల కంటే ఎక్కువ మంది యువకులకే ఈ ప్రక్రియలో గాయమవుతాయి. ఈ క్రీడ 2014లో చట్టబద్ధంగా నిషేధించబడినప్పటికీ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. మడే స్నాన. మడే స్నానం అనేది భారతదేశంలో చాలా పురాతనమైన, ఆశ్చర్యకరమైన, జుగుప్సాకరమైన ఆచారం. ఇక్కడ దిగువ కులాల వారు తమ కష్టాలు మరియు రోగాలన్నిటినీ తొలగిస్తారనే నమ్మకంతో బ్రాహ్మణులు తిన్న ఆహారాన్ని దళితులు వాటిని నేలపై పెడతారు. అధిక కులాలు అని పిలువబడే వారి అరటి ఆకులపై పొర్లుతారు. తమను తాము వారి కష్టాల నుండి కాపాడుకుంటున్నట్లు. అంతేకాకుండా జబ్బులు నయమవుతాయి అనే ఈ ఆచారం మంగళూరులోని కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం మరియు ఉడుపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో చంపషష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆచరిస్తారు. విశ్వాసం మనుషులను వింత పనులు చేసేలా చేస్తుంది కదా. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.